విజయ్ దళపతి గారి 'జననాయకన్' సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. సో, ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అని జెప్పేసి అందరికి కూడా తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంది? మరి బాలయ్య గారిని విజయ్ దళపతి గారు మ్యాచ్ చేసారా? లేదా? సో, ఆ స్థాయిలో ఈ సినిమా ఎంటర్‌టైన్ చేసిందా ఆడియన్స్‌ని? లేదా? అనే విషయాల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన మాటలో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో, ఇదెప్పుడో రిలీజ్ గావాల్సింది. కాకపోతే చాలా అడ్డంకులొచ్చాయి. ఇంత టైం తీసుకొనైతే రిలీజ్ అయింది. సో, ఎలా ఉంది ఈ సినిమా? మరి బాలయ్య గారిని మ్యాచ్ చేసారా? లేదా విజయ్ గారు? బాలయ్య గారి 'భగవత్ కేసరి' సినిమా బాలయ్య ఇంకొన్నాళ్ళు సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి, హ్మ్. ప్రేక్షకులని, ఫ్యాన్స్‌ని అలరించడానికి తీసింది. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి తీసింది. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు ₹150 అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. హ్మ్. ఓకేనా? అందులో నుంచి ఒక మూలాన్ని మాత్రం తీసుకున్నారు వీళ్ళు 'జననాయకుడు'. 'జననాయకుడు' అనే సినిమా విజయ్ నా ఆఖరి ప్రదర్శన అని ప్రకటించుకున్నాడు. అవును. జనాలను రంజింపజేయడానికి సినిమా తీయలా ఇది. హ్మ్. అంటే ఇన్నాళ్ళు నన్ను అభిమానించిన నా అభిమానులందరికీ దిస్ ఇస్ మై లాస్ట్ ఫీస్ట్. ఇంక నేను కనబడను అని చెప్పేసరికి కేవలం అభిమానులను ఉద్దేశించి మాత్రమే తీసిన సినిమా. హ్మ్. సో దీనికి సాధారణ ప్రేక్షకులను రంజింపజేసిందా లేదా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మాట్లాడొద్దు. హ్మ్. కేవలం ఆయన అభిమానులకు ఒక ఆఖరి ప్రదర్శన, ఒక మంచి విజువల్ ఫీస్ట్ లాగా ఉందా లేదా, అంతే, ఇనఫ్. సేమ్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక సినిమా వచ్చింది. అవును. అది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తేనే నచ్చుద్ది. ఆయనకు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. ఒక సినిమాగా చూస్తే జీరో, హ్మ్. దాంట్లో ఏమీ ఉండదు. నీకు అర్థమైంది కదా? హ్మ్. అంటే ఫ్యాన్స్ కి ఒక అలుమ్ని లాంటి సినిమా అది చెప్పాలి అంటే. ఇప్పుడు 'జననాయకుడు' కూడా వాళ్ళ అభిమానుల్ని అలరించిందా లేదా మాత్రమే మాట్లాడుకోవాలి. కథ విషయానికి వెళ్తే మూలం 'భగవత్ కేసరియే' లాక్కొచ్చారు. దానికి కొన్ని రాజకీయ ఎలిమెంట్స్ అద్దుకుంటూ ఇంకా రాజకీయాలు, మన ప్రజాస్వామ్యము, అవి ఇవి అన్నీ జోడించారు. ఒకటి కాదు, రెండు కాదు. భారీ భారీ డైలాగ్స్ కూడా పేలుతాయి. అంటే అవన్నీ కూడా ఫ్యాన్స్ ఉద్దేశించి రాసుకున్నవి ఇంకా చెప్పాలి అంటే. అయితే విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు సినిమా సక్సెస్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, సినిమా ఎప్పుడో సక్సెస్ చేయించింది ఈయన్ని. ఈ సినిమాని ఆపినందుకే ఆయన సీఎం అయ్యాడు. రీజన్ చాలా మంది, అంటే అప్పుడు ఏం వైరల్ అయింది, ఎందుకంట దీన్ని సెన్సార్ ఎందుకు ఇవ్వలేదు అనగానే ఏదో కుట్ర జరుగుతుందని జనాలకు వెళ్ళింది. ఏంటి ఆ కుట్ర అంటే, ఇది ఏదో తెలుగు సినిమా రీమేక్ అంట, బాగా కట్స్ చెప్పారంట. అవునా, తెలుగు వాళ్ళు ఎందుకు అంత చండాలంగా తీశారు అని 'భగవత్ కేసరి' చూస్తే అందులో కట్ చెప్పడానికి ఏం లేదు. మరి ఈ సినిమాకి అన్ని కట్లు ఎందుకు చెప్పారు అని చాలా మంది ఆ 'భగవత్ కేసరిని' ఇన్స్పిరేషన్ గా తీసుకొని కావాలనే విజయ్ని టార్గెట్ చేస్తున్నారు, ఇది అదే 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 అని ఆయనకు మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతా వచ్చింది. ఇప్పుడు ఈ కాక్రోచ్లకు పెరిగినట్టు. సో అట్లా మద్దతు బాగా పెరిగేసరికి ఎలక్షన్కి ఆయనకు బాగా హెల్ప్ అయింది. సో 'జననాయకుడు' రిలీజ్ అవ్వకముందు ఆయన జననాయకుడు అయిపోయాడు. హ్మ్. ఇప్పుడు 'జననాయకుడిని' రిలీజ్ చేసి చూపిస్తున్నాడు, ఇది ఒకప్పుడు నేను తీసిన సినిమా అని. సరే, ఇందులో ఒక ఎమోషనల్ పాయింట్ ఏంటంటే, నా ఆఖరి స్టెప్ అని చెప్పి ఒక స్టెప్ వేస్తాడు. నిజంగా ఫ్యాన్స్ కి కన్నీళ్ళు వచ్చేస్తాయి. అరే ఇక మళ్ళీ ఈయన డాన్స్ చేయడు, ఈయన మళ్ళీ డైలాగ్ చెప్పడు, అట్లా కేవలం అభిమానులను ఉద్దేశించి మాత్రమే తీసిన సినిమా. ఇకపోతే మ్యూజిక్ దానికి తగ్గట్టుగానే ఉంది. అండ్ అలాగే నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక నాకు నచ్చిన అంశం చెప్తా. ఎంత బాగున్నా సరే సినిమా, విజయ్ని చూడొచ్చు, అందరినీ చూడొచ్చు. గౌతమ్ ఇలాంటి యాక్టర్లు, ప్రియమణి లాంటి వాళ్ళు, పూజా హెగ్డే, మమితా బైజు కన్నా ఎక్కువ స్కోప్, అంటే ఎక్కువ స్కోప్ లేదు. మమితా బైజుకు ఉన్నంత స్పేస్ ఆమెకు లేదు. ఇప్పుడు మమితా బైజుకు అంత స్పేస్ ఇచ్చినా ఆ పిల్లకి యాక్టింగ్ తేలిగ్గా నువ్వు హావభావాలు పలికిస్తుంది, కానీ నువ్వు పలికించాలి ఆ పిల్లతో. ఏదో అట్లా ఉంది అంతే. మొత్తం విజయ్ వన్ మ్యాన్ షోలా నడపాలనుకున్నారు. అఫ్ కోర్స్ ఇక ఆయన ఆఖరి ప్రదర్శన కాబట్టి ఆయన మీదే రన్ అవ్వాలనుకున్నారు కాబట్టి అది కూడా క్షమించి వదిలేయచ్చు. హ్మ్. కాకపోతే ప్రకాష్ రాజ్కి ఏమైంది సొంత గొంతు ఇవ్వడానికి? మహా అయితే ఓ రోజు డబ్బింగ్, అబ్బా పెద్ద విషయం కాదు, అవునా, ఒక రోజు డబ్బింగ్. ప్రకాష్ రాజ్కి వేరే వాయిస్ ఇచ్చేసరికి విజయ్ పేరు వెట్రి, వెట్రి అన్నా కూడా విజయమే. విజయ్ని పిలుకోవచ్చు కదా, మళ్ళీ వెట్రి 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 అంటే అమ్మో ఈయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అన్నట్టుగా ఫీలింగ్ అంతే. సి మన వాళ్ళు చూసిన సినిమా అయినా సరే పాపం ఆయన మళ్ళీ కనపడ్డా, ఇప్పుడు సీఎం అయ్యాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని గెలిచాడంట, ఒకసారి చూద్దామని చూస్తారు. ఆ మాత్రం కూడా చూడనివ్వకుండా చేయకూడదు.
అది నేను చెప్పేది. అదొకటే మైనస్, నాకు పెద్దగా ఏం అనిపించలే దీంట్లో. అంటే సాధారణ ప్రేక్షకులు చూసినా, వాళ్ళ అభిమానులు చూసినా ప్రకాష్ రాజ్కి ఇచ్చి ఉంటే, ఆయన ఊరికే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడుగా. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా నేను నీకు అన్ని డేట్లు ఇవ్వలేకుండా ఉన్నాడు, ఒక రోజు డబ్బింగ్ నెక్స్ట్ అంతే. ఈ అండ్ బీజిఎం కానీ అన్ని బాగానే ఉన్నాయి, పాటలు కొంచెం ఇట్స్ ఓకేలే, దానికి ఏం అనలేవు. సో పర్వాలా. అంటే కేవలం విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవాలి వాళ్ళ మందం. లేదు ఒక సినిమాలా మాట్లాడుకుంటే అసలు మాట్లాడొద్దు, ఎందుకంటే ఆయన ఒక సినిమాలా తీలా. అంటే మళ్ళీ మిమ్మల్ని రంజింపజేసే ఉద్దేశం ఆయనకు లేదు. కేవలం ఇన్ని రోజులు ఇంత ఫ్యాన్స్ ఇంత నన్ను ఇంత చేశారు, ఇది నా ఆఖరి సినిమా, ఇంకా నేను మళ్ళీ కనబడను అని చెప్పి చేతులు ఊపి వీడుకోలు చెప్పాడు. కాబట్టి వాళ్ళ కోసమే ఈ సినిమా తీశాడు. వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో అయితే ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు లాస్ట్ సినిమా అని అన్నారు, లాస్ట్ సినిమా గానీ మిగిలిపోతుందా, లేకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయా? లేదు, ఒకసారి ఇంకా ఎమోషనల్ గా నువ్వు లాస్ట్ స్టెప్ అని వేసిన తర్వాత నువ్వు మళ్ళీ కాలు చెయ్యి కదిలిస్తే బాగోదు. అది అట్లా ఉంటేనే బాగుంది, నిజంగా ఇలా ఉంటేనే బాగుంది. ఇనఫ్, దాన్ని ఒక లైన్ గీసేస్తే బాగుంది. ఇన్నది ఒక జర్నీ అలా వచ్చింది, అలా మన కళ్ళ ముందే సినిమా జీవితం ఎండ్ అయింది. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు లాగా ఒక కథానాయకుడు పాత్ర ఎండ్ అయింది. ఇప్పుడు ఆయన మహానాయకుడుగా ఎదుగుతాడా లేదా, నిజమైన జననాయకుడు అవుతాడా లేదా అనేది మనం కళ్ళారా చూసుకోవాలి ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు, అంటే నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే. అట్లా అంతే, ఈ శకం అయిపోయింది. ఈ సినిమాకి ఏమైనా రేటింగ్ ఇస్తారా? రేటింగ్లు ఇవ్వకూడదు, అది అభిమానుల కోసం తీసిన సినిమా, వాళ్ళకి బాగా నచ్చుద్ది. ఇప్పుడు అవి ఒక విజయ్ అభిమానికి చెప్పంటే 5/5 అంటారు, ఒక సినిమా విమర్శకుడిగా చూసుకుంటే ఇందులో ఏమీ లేదు 2/5 అంటారు. అట్లా ఉండొద్దు. ఇది మళ్ళీ విజయ్ నెక్స్ట్ సినిమా వస్తుంది అంటే దీనికి నువ్వు రేటింగ్ ఇవ్వచ్చు, తప్పలేదు. బట్ అది ఆఖరి ప్రదర్శన, కేవలం అభిమానుల్ని రంజింపజేయడానికి. ఇన్ని రోజులు ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళకి చివరిసారి కనబడడానికి ఆయన ఎంచుకున్నాడు, ఒక కథను ఎంచుకున్నాడు, మన తెలుగు కథను ఎంచుకున్నాడు, ఆయనకు నచ్చిన అంశాలన్నీ జోడించుకున్నాడు, అంతే. రేటింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.